2004 సెప్టెంబర్కి ముందు నాటి నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 11,000 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు ఇదో నిదర్శనమన్నారు. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో 2004కు ముందు నోటిఫై అయ్యి 2004 తర్వాత అపాయింట్ అయిన 11,000 మంది ఉద్యోగులు మరి దాదాపు 4 సంవత్సరాలుగా వాళ్ళని సిపిఎస్లో నుంచి ఓపీఎస్లోకి మెమో 57 ప్రకారం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అట్లాగే గత ప్రభుత్వం 62 సంవత్సరాలు ఇచ్చింది. కానీ 4 సంవత్సరాలుగా మరి ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకి 62 సంవత్సరాలు వర్తింప చేయకపోవడం వలన 4 సంవత్సరాల నుంచి ఎక్కే గడప దిగే గడపగా ఉన్న పరిస్థితి ఉద్యోగులకు ఉంది. ఇవాళ కేబినెట్ సమావేశంలో దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది పోలీసు అధికారులు, 2,000 మంది మరి ఎన్జిఓస్ కానీ, గెజిటెడ్ అధికారులు కానీ, ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ. 8,000 మంది ఏదైతే ఎదురు చూస్తున్నారో 8,000 మందికి కూడా ఇవాళ రెగ్యులరైజేషన్ యొక్క ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్తున్నాం.